వాళ్ళ అభ్యర్థి. ఆయన అమెరికాలో ఉండొచ్చు భయ్, నాకు సంబంధం లేదు, ఎక్కడి నుంచి రావచ్చు. అమెరికా నుంచి తెచ్చిన అభ్యర్థిని ఇక్కడ ఇంకలా ఎవరు పోటీ చేయమని చేస్తలేరు. మా పెద్దలందరూ కలిసి మా శ్రీఆర్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, ఆ తల్లి సోనియా గాంధీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నువ్వు చేయమంటే నువ్వు ఆడు చేస్తలేడు, ఈడు చేయమంటే ఈడు చేస్తలేడు బీఆర్ఎస్ పార్టీలా. ఎందుకంటే ఓడిపోతారని. గెలిచే సీట్లు ఉంటే ఆ పోరాన్ని పెడుతున్నా, ఆ పోరాన్ని పెడుతుండేనా? మైసమ్మ గుడిచుట్టి తలు కట్టుకొని మేకం దింపినట్టు దింపుతావు రా పోరండి పాపం మంచి. ఇక రేపో మాపో బలే ఏముంటది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓటని హక్కున్నది, మరి ఏం చూసి ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలరా బాబు? మీకంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు కాబట్టి వేయాలంటారు. మీ అభ్యర్థి ఏం చేస్తారా చెప్పురా అంటే అమెరికాకి ఏం తెచ్చినామంటారు. సోదరి మల్లారా, వాళ్ళేమో అమెరికా నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఇంత గొప్పవాడని చెప్తా ఉన్నారు కదా. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అరుంధతి యాదవ్ అనేటువంటి ఒక యాదవుల బిడ్డ నా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి అన్నా నేను గొప్ప చదువుకుంటాన్నా, మా అమ్మ నాన్న పెళ్లి చేయడం కోసం తిరుగుతా ఉన్నారన్నా, జర కాపాడన్నా నా ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయి చదువు చూసి, ఆ అమ్మాయి గొప్పతనం చూసి అమెరికాలో చదివిపిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడున్న పేదోని బిడ్డను నేను అమెరికాకు పంపిస్తుంటే అక్కడ బలిసినోని తీసుకొచ్చి ఇక్కడ పేదోని బిడ్డ మీద పోటీ చేయిస్తా ఉన్నారు. ఇది వాళ్ళ కథ. ఇలా నరేంద్ర మోడీ గారు పాపం ఆ ప్రేమేందర్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిరు. జర యువకునికి ఇచ్చినా, లేకపోతే ఈ బీఆర్ఎస్ లో ఉద్యమకారునికి ఎవరికానికి ఇచ్చినా కొంత ఫైట్ ఉండేది. మా శ్రీఆర్ అన్నను నేను కొంత కష్టపడవలసి వచ్చేది. ఆ పరిస్థితే లేదు. కొట్లాడదామంటే కూడా అవతల సక్కగా లేదా. అయినా కూడా సోదరులారా, అయినా కూడా దేశంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రూపంలో వస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఈ నిరుద్యోగులను మోసం చేసి 46 జీవో తీసుకొచ్చి 317 జీవో తీసుకొచ్చి పేద వర్గాలను ఉద్యోగస్తులను ముంచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకోనికి వస్తా ఉన్నాడు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మీ సోదరుడు తీన్మార్ మల్లన్న నా బిడ్డకు వచ్చినట్టుగా కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్లు చేయించి బతికించండి తీన్మార్ మల్లన్న. ఇలా తీన్మార్ మల్లన్న ఎక్కడా? తీన్మార్ మల్లన్న పనితనం ఎక్కడా? మీరెక్కడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, అమ్మా మీరు ఒక్కసారి ఆలోచించాలి. కేటీ రామారావు కథ ఏమంటుండు? తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఈ ప్రజల హక్కుల కోసం పోరాడిండు. తీన్మార్ మల్లన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం పోరాడిండు. తీన్మార్ మల్లన్న ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు. సోదరులారా, మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా, మీకోసం జైల్లో ఉన్న 100 రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు. నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా, మరి నీ బిడ్డ ఏం చేసిపోయిందిరా భయ్? ఏం చేసిపోయింది నీ బిడ్డ? స్వాతంత్ర పోరాటం చేసిపోయింది. అది ఏం పని చేసిపోయింది అన్న చెప్పరు? పట్టభద్రులారా చెప్పరు, ఏం పని చేసిపోయింది? సెల్లే శారదంగా చేసిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలికన ఎక్కడ ఉందా? వాళ్ళు చెప్తున్నారు కడిగిన ముత్యమై వస్తుందట కవిత రాని. ఎవడొద్దంటుడు? ఎవడొద్దంటుడు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా బెయిల్ అప్లై చేసుకున్నాడు కేసీఆర్. ఇది కాదా? రేపు పొద్దుగాల సోదరులారా, ఈ తీన్మార్ మల్లన్న మండలిలో నిలబడితే ఎట్లుంటది, ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు నిలబడితే ఎట్లుంటుంది ఒకసారి చూసుకొని. ఒక్కనాడన్నా వీళ్ళు ప్రశ్నించిన వాళ్ళ. ఇక ఒక ఆయన ఏమంటాడు మొన్న,